హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాము. ఇది వరకు మన ఛానల్లో పంచదారతో చేసినవి, బెల్లంతో చేసినవి గవ్వలు చూసాం కదా. అవేంటంటే మనం పాకంలో వేసి చేసుకున్నవండి. ఇవాళ మనం పాకం లేకుండా పంచదారతో గవ్వలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందరికీ పాకం చేసుకొని గవ్వలు చేసుకోవడం అంటే తెలుసుండదు కదా. సో పాకం లేకుండా ఇవాళ పంచదారతో స్వీట్ గవ్వలు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ఫస్ట్ ఒక బౌల్లో 1/2 కప్ పాలు, 1/4 కప్ పంచదార వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి వీటిని లో ఫ్లేమ్లో మరిగించుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకో 2 లేదా 3 స్పూన్లు షుగర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పాలు మరుగుతూ పొంగు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలను చల్లారి పెట్టుకోవాలి. పాలు చల్లారేలోపు మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, చిటికెడు ఇలాచీ పౌడర్, చిటికెడు సాల్ట్, అలాగే కరిగించుకున్న నెయ్యిని 2 లేదా 3 స్పూన్లు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి బాగా కలిసింది. ఇలా మనం చేతితో ముద్ద చేసామంటే అది ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అలా వచ్చిందంటే నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. నెయ్యి వేసుకోవడం వలన గవ్వలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం ముందుగా చల్లార్చుకున్న పంచదార పాలను వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. పాలనన్నీ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్ పాలు, 1/4 కప్ పంచదార సరిపోతాయి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతేనే కొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇది కొంచెం చేతికి అంటుకున్నట్టు కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా. కానీ దీనిని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటాము. అప్పుడు ఇది కొంచెం గట్టిగా అవుతుంది. ఇన్ కేస్ మీకు మరీ గట్టిగా అయిందనుకోండి, కొన్ని పాలు చల్లుకొని మళ్ళీ చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలి. 10 లేదా 15 నిమిషాల తర్వాత మళ్ళీ దీనిని బాగా మర్దన చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా బాల్ షేప్లో చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండి మిశ్రమాన్ని రౌండ్గా చిన్న సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత గవ్వల చెక్కకి అలాగే వేళ్ళకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే కొత్త దువ్వెనతో కూడా ఈ విధంగా గవ్వలు చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న చిన్న సైజు పిండి మిశ్రమం బాల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు పైన ప్రెస్ చేసి కింది వరకు రోల్ చేశారంటే ఈ విధంగా కరెక్ట్గా గవ్వల షేప్ వచ్చేస్తుంది. ఇలా గవ్వలను చేసుకోవడం చాలా ఈజీ అండి. చిన్న సైజ్ బాల్ తీసుకొని బొటన వేలుతో ప్రెస్ చేస్తూ కిందికి రోల్ చేశారంటే గవ్వల షేప్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం పిండి మిశ్రమాన్ని గవ్వల షేప్లో చేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియంగా వేడి చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని కేర్ఫుల్గా వేసుకోవాలి. ఆయిల్ని మరీ ఎక్కువగా కాగనివ్వకండి, ఎందుకంటే ఇవి వేయగానే మాడిపోతాయి, లోపల పిండి పచ్చిగా ఉంటుంది. సో ఆయిల్ మీడియంగా కాగిన తర్వాతే మనం గవ్వల్ని ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మామూలుగా అయితే గవ్వలు పాకం పట్టి పాకంలో వేస్తారు కదా, కానీ ఇక్కడ అలా కాకుండా డైరెక్ట్గానే మనం పాలలో పంచదార కలిపేసి డైరెక్ట్గానే గవ్వల్ని చేస్తున్నాము. కాబట్టి ఈ గవ్వలు మరీ బ్రౌన్ కలర్లోకి రావండి, కొంచెం బ్లాకిష్గా వస్తాయి, బ్లాక్ కలర్లోకి వస్తాయి. ఎందుకంటే మనం పంచదార కలిపి చేసుకున్నాం కాబట్టి కలర్ బ్లాక్ లాగా ఉంటాయి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యాయి. నేను చెప్పాను కదా, ఇవి మరీ బ్రౌన్గా రావండి, కొంచెం బ్లాక్గా వస్తాయని. ఇలా వస్తాయండి. ఇవి మనకు ఆయిల్లో ఉన్నప్పుడు మెత్తగానే అనిపిస్తాయి, కానీ మనం బయటకు తీసి కాసేపు చల్లారి పెట్టుకున్న తర్వాత ఇవి క్రిస్పీగా వస్తాయి. సో ఇవి క్రిస్పీగా రాలేదు కదా అని అలానే ఆయిల్లో ఉంచకండి, మాడిపోతాయి. సో ఈ విధంగా కలర్ మారాక ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాతే మూత టైట్గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 10 to 15 డేస్ ఫ్రెష్గా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ సింపుల్ స్వీట్ గవ్వలను పాకం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.